ఇక రిగ్గింగ్ నెంబర్ 2. మన దేశానికి మొదటి లోక్సభ ఎన్నికలు 1952లో జరిగాయి. ఈ ఎన్నికల్లో యూపీలోని రాంపూర్ సీటు నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఓడిపోయారు. అతనిపై ప్రత్యర్థి విషన్ చంద్రసేత్ గెలుపొందారు. కానీ ఇది నెహ్రూకు నచ్చలేదు. ఎలాగైనా ఆజాద్ గెలిచినట్లు ప్రకటించాలని నాటి యూపీ ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంతేపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయన రాంపూర్ మెజిస్ట్రేట్ పై ఒత్తిడి చేయడంతో ఓట్ మ్యానిప్యులేషన్ కు పాల్పడ్డారు. దీంతో బ్యాలెట్ లోని ఓట్లను తారుమారు చేశారు. ఈ విషయాన్ని నాటి ఇన్ఫర్మేషనల్ డైరెక్టర్ గా ఉన్న శంభునాథ్ టండాన్ కొన్నేళ్ల తర్వాత బయటపెట్టారు. మరో ప్రత్యక్ష సాక్షి అయిన అలోక్ చటర్జీ కూడా దీనిపై ఆరోపణలు గుప్పించారు. శాంతిపూర్ గ్రామంలోని ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుంచి బ్లాక్ బ్యాలెట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారని, వాటిని బ్యాలెట్ బాక్సుల్లో నింపడం ద్వారా రిగ్గింగ్ కి పాల్పడ్డారని బయటపెట్టారు. ఈ విధంగా ఆజాద్ గెలుపొందినట్లు ప్రకటించారు. ఇక్కడే ఓటుకు నోటు అనే దాన్ని మొదటగా స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ.